ఏమీ లేవు మాకు. మొత్తం ఈ పైపుల మీద ఆధారపడి ఉన్నాం. పిల్లలమో మేమా మీరు ఏమైనా సౌపాయం చేస్తే చేయండి, లేదు చచ్చిపోతాం. ఇంక అంతే. ఇంకా మాకు ఇంకేం ఆధారం లేదు. ఇంకా మేము బతకడానికి ఏం అవకాశం లేదు. నీళ్ళు లేకపోతే బతకలేడు మానవుడు, ఏమి లేకపోయినా బతుకుతాడు. కానీ అది మీరు ఏమైనా మాకు దయచేసి ఏమైనా ట్యాంకులు 2 పూటలు పంపించాలి. మాకు ఒక పూట కాదు, ఒక పూట వల్ల మేము ఏం అవ్వలేము. లేదంటే ఏదైనా చేసుకుని వస్తాం. ఇంక అంతే. ఇంకా బతకడం వేస్ట్. మా ఇక్కడ ఈ సన్నవెల్లి చెరువుపేటలో మాకు ఎప్పుడు నీళ్ళు ప్రాబ్లమే. ట్యాంక్ అంటే కట్టారు కానీ మాట్లాడినా వస్తుందా. సన్నవెల్లి పెద్ద చెరువు గట్టు గ్రామంలో నీళ్ళు లేక మహిళలందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారో మరి చూడండి. మేము అధికారులకి కానీ ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలియజేశాము. గత వారం రోజుల నుంచి కూడా మంచినీళ్ళు చుక్కలేక తాగడానికి గొంతెండిపోతుందని వీళ్ళందరూ కూడా గొడవ పెడుతున్నారు. మరి మంచినీళ్ళు కనీస అవసరమైన మంచినీళ్ళు కూడా లేకుండా ఏం చేస్తున్నారో మరి ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకంతా మంచి జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన వీళ్ళందరినీ కూడా ఇలా చేయడం న్యాయమా? మరి వీళ్ళందరికీ కూడా 2 పూట్ల ట్యాంక్ అయినా సరే సదుపాయం కల్పించాలని గవర్నమెంట్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని కూడా